పెళ్లి పుస్తకం అభి కూల్ రిలాక్స్ గా ఉండు. హారిక సడన్ గా ఫోన్ చేసి రమ్మని చెప్పింది అంటే ఏదో ముఖ్యమైన విషయమే అయ్యుంటుంది. సిద్ధు గురించి వాడి బిహేవియర్ గురించి ప్రస్తుతానికి మర్చిపో. హాయ్ హారిక. హాయ్ అభి, నీకోసమే వెయిట్ చేస్తున్నాను, కూర్చో. ఏంటి సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నావు? ఎనీథింగ్ స్పెషల్? హే, సేమ్ ఫ్లవర్స్ మా గార్డెన్ లో కూడా ఉన్నాయి. లుకింగ్ గుడ్ కదా? అవి మీ గార్డెన్ లోవే. మరి మీ ఇంటికి ఎలా వచ్చాయి? చేతిలో అయితే ఇంకా బాగుంటాయని తీసుకొచ్చాను. ఈ పువ్వులో నీ స్పర్శతో పావనం చెయ్యి. చూసావా అభి నీ కళ్యాణ్ లీలలు? బిజినెస్ ప్రపోజల్తో నన్ను ఫస్ట్ టైం మీట్ అయ్యాడు. ఇప్పుడు లవ్ ప్రపోజ్ చేయడానికి రెడీ అవుతున్నట్టు అనిపిస్తోంది. ఇంకా అనిపించడం ఏంటి హారిక? అతని మాటలు చేష్టలు ప్రత్యక్షంగా చూశాను. చిచి, అతని గురించి మాట్లాడడం కాదు కదా, తలుచుకుంటేనే కంపరం పడుతుంది. అక్క ప్లీజ్, కళ్యాణ్ అభి పెళ్లి చేసుకోబోతున్నారు. నువ్వంత హార్ష్గా మాట్లాడకూడదు. నా కళ్ళతో నేను చూశాను కాబట్టి కఠినంగా ఉన్నా నిజాలు చెప్తున్నాను. ఇక్కడే ఉంటే ఇంకేం మాట్లాడతాను. సారీ అభి, మా అక్కకి ఆవేశం వస్తే అంతే, అస్సలు కంట్రోల్లో ఉండదు. మా పెళ్లి గురించి తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత మీ అక్కే కాదు హారిక, ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు. కళ్యాణ్తో నేను ఎంత ప్రేమగా ఉన్నా నన్ను అర్థం చేసుకోవడం లేదు. అతని కోసం అందరినీ వదిలొచ్చినా నన్నే మోసం చేస్తున్నాడు. ప్లీజ్ అభి, బాధపడద్దు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇదంతా చూసిన తర్వాత హౌకుడే హారిక, రోజు రోజుకి కళ్యాణ్ బిహేవియర్ లిమిట్స్ క్రాస్ అవుతుంది. దానికి బ్రేక్ వేయాల్సిన బాధ్యత నీదే అభి. నేను మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టడానికి ఈ వీడియో చూపించలేదు. పెళ్లి చేసుకోబోయే ముందు కళ్యాణ్ ఎలాంటి వాడో నువ్వు తెలుసుకుంటావనే ఉద్దేశం తప్ప నాకు వేరే ఇంటెన్షన్ లేదు. నాకు తెలుసు హారిక, నువ్వు పరిచయం అవ్వడం నా లైఫ్ కి ప్లస్. థ్యాంక్ యూ. హారిక, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు వీడియోస్ పంపిస్తావా? ష్యూర్ అభి. ఒక వీడియో ఏంటి, కావాలంటే ఈ పువ్వులు కూడా తీసుకెళ్ళు. యాక్చువల్గా ఇవి దక్కాల్సింది నీకే, తీసుకో. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను హారిక. కళ్యాణ్ ఇవన్నీ భరించలేక పిచ్చడైపోవాలి. బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక నష్టాల్లో కూరుకుపోవాలి. అప్పుడు దిక్కులేక మా డాడ్ కాలు మీద పడి నిజం ఒప్పుకునేలా చేస్తాను. అకౌంటెంట్లో వచ్చిన వాణ్ణి దగ్గర్ని చేసి రోడ్డు మీద నిలబెడతాను. అమ్మా, మీ దర్శనం అయిపోయింది కదా, ఇంకా ఎక్కడ ఉన్నారే? పంతులు గారు, ఇక్కడ భక్తులు ఉండటానికి రూమ్స్ ఉంటాయి కదా, కొన్ని రోజులు మాకు అలాంటివి ఏర్పాటు చేయగలరా? నాకు ఉద్యోగం రాగానే మేము వెళ్ళిపోతాం. ఏంటి, రూములు కావాలా? ఇదేమన్నా గుడి అనుకున్నారా, ధర్మసత్రం అనుకున్నారా? మీరు బ్యాగులతో సహా ఇక్కడ కూర్చున్నప్పుడే అనుకున్నాను ఇలాంటి తిరకాసు ఏదో ఉంటుందని. ముందెక్కడి నుంచి వెళ్ళండి, ధర్మకర్త గారు చూస్తే నాకు ఇబ్బంది అవుతుంది. పంతులు గారు, పోనీ ఒకసారి మీ ధర్మకర్త గారి ఫోన్ నంబర్ ఉంటే ఇవ్వండి, ఆయనతో నేను మాట్లాడతాను. ఏంటి మీరు మాట్లాడేది? మీరు ఫోన్ చేస్తే ఆయన నన్ను తిడతారు. అప్పుడు నేను కూడా మీతో పాటు
బ్యాగ్ పట్టుకుని రోడ్డు మీదకి రావాలి. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుండి వెళ్ళండి. లేదంటే మంత్రాలు చదివే నోటితో తిట్టించుకోకండి. అది కాదు పంతులు గారు, మాకే దిక్కు లేక మిమ్మల్ని అడుగుతున్నాం. చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళండి. తాతయ్య తాతయ్య, ఈ లెక్కలు ఎలా చేయాలో తెలియడం లేదు, కాస్త చెప్పు. ఏంటి నేను చెప్పాలా? నేను పంతులను రా, బడిలో మాస్టర్ని కాదు. నువ్వు కూడా చదువుకున్నావు కదా తాతయ్య, ఒకసారి చూసి చెప్పు. నేను వేదం చదువుకున్నాను, కానీ ఈ కాలం చదువులు నాకు రావు. అష్టోత్తరాలు, అభిషేకం, స్తోత్రాలు చెప్పగలను, కానీ ఈ అంకెలు అంకాలు నాకు తెలియవు. వెళ్ళు. రేపు స్కూల్లో ఎగ్జామ్ ఉంది, నువ్వు చెప్పకపోతే ఫెయిల్ అయిపోతాను. బడిలో చెప్పినప్పుడు శ్రద్ధగా వినడం మానేసి ఇప్పుడు నన్ను అడుగుతావేంట్రా తింగర సన్నాసి? నువ్వెప్పుడు ఇంతే తాతయ్య. చిన్న ఇలా రా, ఇలా ఇవ్వు, నేను చెప్తాను. మీకొచ్చా? ఇది చాలా ఈజీ, కూర్చో. ఫినిష్. ఇంత ఈజీనా? చాలా థ్యాంక్స్ ఆంటీ. తాతయ్య చూడు, ఈవిడ ఎంత బాగా చెప్పిందో. నువ్వు టీచర్గా పనిచేసావా అమ్మా? అవునండి, అనుకోని కారణాల వల్ల ఉద్యోగం పోయింది. తిరిగి సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నాను, కానీ కాలం కలిసి రాక ఇలా రోడ్డున పడ్డాము. రామ్మా. ఒక్క నిమిషం ఆగమ్మా. నా మనవడు ప్రతిరోజు చదువుకు సంబంధించి ఏదో ఒక అనుమానం అడుగుతూ ఉంటాడు. నాకేమో అర్థం కాదు. ట్యూషన్లు పెట్టించే స్తోమత లేదు. నిన్ను చూస్తుంటే మంచి టీచర్లా అనిపిస్తున్నావు. నా మనవడికి చదువులో కాస్త సాయం చేస్తావమ్మా? ఈ గుడి అర్చకులకు కేటాయించిన గదుల్లో ఒకటి ఖాళీగా ఉంది. మీరిద్దరూ అక్కడే ఉండొచ్చు. ధర్మకర్త గారితో నేను మాట్లాడతాను. చాలా థ్యాంక్స్ అండి. గర్భగుడిలో ఉండాల్సిన దేవుడు మీ రూపంలో మాకు సాయం చేస్తున్నాడు. అంతా దైవేచ్ఛ తల్లి. రండి, గది చూపిస్తాను. రామ్మా, వెళ్దాం. టీచర్ ఇదిగోండి. ఎందుకు? ఎందుకేంటి టీచర్, మీరు నాకు మ్యాథ్స్ లో హెల్ప్ చేశారు. ఇక్కడ ఉంటానని మా తాతయ్య చెప్పారు, అందుకే ఈ చిన్న గిఫ్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఈ పువ్వులో నీ స్పర్శతో పావనం చెయ్యి. కుక్క తోకలాంటి నీ బుద్ధి మారలేదా కళ్యాణ్? ఇంట్లో నేనుండగా నీకు హారిక కావాల్సొచ్చిందా? నా ముందు మాత్రం ప్రేమ నటించడం, డార్లింగ్ ప్రిన్సెస్ అని పలకరించడం, నాకు తెలియకుండా ఆ హారికని లైన్లో పెట్టడమా? ఇక ఓపిక పట్టడం అనవసరం. వచ్చిన ప్రతి అవకాశాన్ని మన పెళ్లి వైపే నడిపిస్తాను. శుభలేఖల్లో ఉన్న ముహూర్తానికే నీ చేత తాళి కట్టించుకుంటాను.